ఈ ఘాటి అని విన్నప్పుడు మేము అసలు ఏంటి? దీని అర్థం ఏంటి అని అనుకున్నాం. మరి మీరు విన్నప్పుడు ఏమనుకున్నారు? నేను కథ విన్న తర్వాత టైటిల్ చెప్పారు కాబట్టి నాకు ఇట్ మేడ్ సెన్స్ టు మీ. సో, ఓకే. ఘాటీలకు సంబంధించిన సినిమా కాబట్టి యాహ్! ఇట్స్ లైక్ ఎ ట్రైబ్ అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఘాటీలు. హ్మ్. సో, వాళ్ళకి సంబంధించిన సినిమా కాబట్టి ఘాటీ అని పెట్టారు. యెస్. యెస్. మేము చూసాం ట్రైలర్‌లో యాహ్! ఆ యాహ్! వే అంతా కూడా అని హ్మ్. చెప్పేసి. కానీ ఘాటి అంటే డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయని చెప్పేసి విన్నాం కూడా. సో, మీకు కూడా అది విన్న తర్వాత మీరేమన్నా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసారా? అంటే ఏంటిది క్రిష్ గారు ఎందుకు ఈ టైటిల్ పెట్టారు? ఆ టైప్స్. ఐ నో ద స్టోరీ గదా! సో, ఐ థాట్ ఇట్ ఈస్ దట్స్ ద బెస్ట్ యాప్ట్ టైటిల్ అనిపించింది. హుహుహుహు. ఓకే. మీ రోల్ ఎలా ఉండబోతుందండి ఈ మూవీలో? డెఫినెట్‌లీ బావుంటది. లేదు ఆఫ్ వెరీ కోర్స్. ఇంట్రెస్టింగ్ రోల్. ఫర్ ద ఫస్ట్ టైమ్ నెగెటివ్ క్యారెక్టర్ చేస్తున్నా. సో, ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ ఎక్సైటెడ్ ఎట్లుంటది అసలు జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారని. బట్ ఫర్ మీ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రోల్. అంటే రెగ్యులర్ యాంటగనిస్ట్ రోల్స్ ఉంటాయి. అందులో ఇంత స్కోప్ ఉన్న యాంటగనిస్ట్ రోల్స్ అంటే ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ అంటే మనం రెగ్యులర్ సినిమాల్లో చూసే విలన్ కైండ్ ఆఫ్ రోల్ కాదు. ఇట్స్ ఎ వెరీ స్పెషల్ రోల్. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్స్ యెస్. ఇట్స్ యెస్. డెఫినెట్‌గా చూస్తాం. వెరీ స్టైలిష్ యూనో వెరీ డిఫరెంట్. ఈడికి ఒక సైక్ ఉంటది. ఈజ్ ఇన్ దట్ జోన్ ఆల్ ద టైమ్. సో, భలే వచ్చింది క్యారెక్టర్ కూడా. సో, ఇట్స్ ఇట్స్ స్టైల్ అంతా రెట్రో స్టైల్‌లో కనిపించింది. అలానే ఉంటుందా మూవీలో అంతా? యాహ్! ప్రిటీ మచ్. మీరు ట్రైలర్‌లో చూసారు కదా! ద లుక్ ఈస్ దట్. యాహ్! ఓకే. రింగుల్ రింగుల్. అలాగే ఉంటుంది. ఓకే. ఓకే. చాలా మీరు స్టైలిష్ ఉంటుంది లుక్ అంతా. హ్మ్. ఆహ్, భలే వచ్చింది. మీరు సినిమా చూస్తే యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ క్యారెక్టర్. యాహ్! డెఫినైట్‌లీ విల్ సీ. సో, ఈ సాఫ్ట్ బాయ్ నుంచి డైరెక్ట్ ఈ ట్రాన్సిషన్ ఎలా జరిగింది? అంటే మిమ్మల్ని మేము ఇప్పుడు చూస్తున్నా కూడా చాలా సాఫ్ట్ బాయ్ లాగానే కనిపిస్తున్నారు. అండ్ సాఫ్ట్ క్యారెక్టర్సే చేశారు ప్రీవియస్ అవును. కామెడీగా. అవును. లేదంటే ఆ టైప్ చేశారు. అసలు విలన్‌గా తీసుకోవాలి అని చెప్పేసి ఎవరికి అనిపించింది? కృషి లేదంటే గారండి. హ్మ్. కృషి గారు. ఎలా అప్రోచ్ అయ్యారు? మీరు కృషి ఏం గారు మాట్లాడారు? ఆఫీస్ నుంచి కాలొచ్చింది. అలా కృషి గారు కలుస్తా అంటున్నారు ఒకసారి రమ్మంటే వచ్చాను. ఇక్కడే హ్మ్. ఎనకాల. ఓకే. మెట్టెం ఇలా ఒక కథ ఉంది అని అనుకుంటున్నామని బేసిక్‌గా చెప్పారు. హ్మ్. ఐ వాస్ అప్ ఫర్ ఇట్. నేను రాకముందే ఫిక్స్ అయిపోయాను కృషి గారు సినిమా అంటే వాటెవర్ ఐయామ్ గోనా సైన్ ఇట్. చేసేద్దామని. బట్ అగైన్ ఇంత పెద్ద క్యారెక్టర్ అని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు టు బి వెరీ హానెస్ట్. ఇంకా క్యారెక్టర్ విన్న తర్వాత అసలు ఇంక సమస్య లేదు. ఐ హావ్ టు డూ ఇట్ అని చెప్పి. ఇంక అక్కడి నుంచి ఆహ్, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసము 2 డేస్ ఇక్కడే లుక్ టెస్ట్ రకరకాల ట్రయల్స్, గెటప్స్ అన్నీ హ్మ్. చేసాము. క్రిష్ గారు, ఆహ్, ఐశ్వర్య గారు మా కాస్ట్యూమ్ సో, దే బోత్ మేడ్ ష్యూర్ దట్ ఐ గాట్ ఇంటు దట్ లుక్. ఇప్పుడు మీరు ఏదైతే లుక్ చూస్తున్నారో ఇవాళ అంతా ప్రైజ్ వస్తుంది అని అంటే దానికి ఆల్ ది క్రెడిట్ గోస్ టు క్రిష్ గారు, ఐశ్వర్య గారు. చాలా హార్డ్ అంటే చాలా చూసి చూసి డీటెయిలింగ్‌గా. ఇదే ఇక్కడే ఎగ్జాక్ట్‌లీ దిస్ ప్లేస్ 2 రోజులు లుక్ టెస్ట్ చేసాం. అంటే రకరకాల లుక్స్ హెయిర్ కొంచెం లాంగ్ హెయిర్ ఉండే అప్పుడు నాకు కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ, మీసాలు ట్రిమ్ చేసుకుంటూ డిఫరెంట్ లుక్స్ అనుకోని తర్వాత ఒక ఫైనల్ లుక్ రావడానికి 2 డేస్ పట్టింది. అచ్చా! ఏమన్నా వర్క్‌షాప్ లాంటిది ఏమన్నా జరిగిందండి? డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయేసేసి. అంటే కృషి గారు కథ చెప్పారు నాకు. సో, ఐ డిడ్ మై ఓన్ వర్క్‌షాప్. బట్ రెగ్యులర్‌గా ఆఫీస్‌కొచ్చేవాళ్ళు. కృషి గారు టైమ్ ఉన్నప్పుడు హి యూజ్డ్ టు టెల్ మీ ఇలా ఉంటది క్యారెక్టర్. ఆహ్, అసలు ఆ క్యారెక్టర్ ఎందుకలా బిహేవ్ చేస్తుంది? ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ విలన్ అదే చెప్తున్నా కదా! సో, ఇట్ హాస్ టు బి దిస్ వే అని చెప్పి చాలా ఇన్‌పుట్స్ ఇచ్చారు. సో, ఐ డిడ్ మై హోమ్ వర్క్ ఆన్ ది క్యారెక్టర్ ఎలా ఎలా అయితే బావుంటదని. ఆ! కృషి గారు ఈస్ వెరీ ఎట్లా అంటే హి డజంట్ ఒక యాక్టర్‌గా నేను ఇలా అనుకుంటున్నాను అంటే హి డజంట్ స్టాప్. హి విల్ గివ్ యూ దట్ ఫ్రీడమ్ టు ఎక్స్‌ప్లోర్. హుహు. సో, ఐ యూజ్డ్ టు డిస్కస్ ఎ లాట్ ఇలా చేస్తే బావుంటది, ఎలా ఉంటది అంటే హి యూజ్డ్ టు గివ్ మీ దట్ ఫ్రీడమ్. బావుందండి అండ్ హి గివ్స్ యూ సో మచ్ కంఫర్ట్ అండి కృషి గారు. అసలు కృషి గారితో పని చేస్తే ఇంక ప్రతి సినిమాలో పని చేయాలనిపించేస్తది. అంత కంఫర్ట్ క్రియేట్ చేస్తారు.